నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను మీ దివ్యశ్రీ ఈ మధ్య కాలంలో పలు వివాదాలతో సతమతమవుతున్న అక్కినేని నాగార్జునకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్కన్వెన్షన్ను నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు కూడా నిర్ధారించారని భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఎన్కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించారని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారు, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించారు వంటి విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. అంతేకాదు చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలని కోరారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు తెలియజేస్తున్నారు. దాదాపు నెల రోజుల క్రితం తమ్మిడికుంట చెరువు FTLలో ఎన్కన్వెన్షన్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేసింది కూడా భాస్కర్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ఫిర్యాదులో పర్యావరణానికి ఆటంకం కలిగించారని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందుకే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన నెల రోజుల తర్వాత మళ్లీ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇటీవలే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీరియస్ అయిన నాగార్జున నాంపల్లి కోర్టుని ఆశ్రయించి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే న్యాయమూర్తి సెలవుల్లో ఉన్న కారణంగా ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఈలోగా భాస్కర్ రెడ్డి మాదాపూర్లో నాగార్జునపై ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ హస్తం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.